చిరంజీవి గారు మీ రైతుల గురించి మాట్లాడుకుంటూ నిజంగా భారతదేశంలో రైతు ప్రభుత్వం ఏదో అంటే భారతీయ జనతా పార్టీ. అందుకే యూరియా బస్తా ఇవ్వలేరా? వినండి చెప్తా. ఇలా యూరియా బస్తా రేటు ఒరిజినల్ రేట్ ఎంత అండి? 1800. 1500 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 300 రూపాయలకే యూరియా బస్తా ఇస్తుంది. ఇలా డిఏపి ఏందండి? గతంలో కూడా కాంగ్రెస్ 10 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పరిస్థితి ఉండే. ఇలా ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కానప్పుడు కూడా బీఆర్ఎస్ లో 1-2 చోట్ల జరిగినాయి. తర్వాత ముందు జాగ్రత్త చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేక, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ముందు జాగ్రత్త చర్య తీసుకోలేక కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇక్కడ ఎక్స్ట్రా యూరియా ఉన్నప్పటికీ కూడా లేదు లేదని ప్రచారం చేసి దానికి తోడు అధికారం నిర్లక్ష్యం కూడా కొంత ఉంది. ప్రభుత్వం కూడా కాకుండా సాగు చేసే లెక్క గింత యూరియా మాకు అవసరం అయితే గింత మెట్రిక్ టన్నుల యూరియా మాకు అవసరం పడుతుంది, ఒక నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ నివేదిక ఇచ్చిన ప్రకారం దానికంటే ఎక్కువ కూడా కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసింది రాష్ట్రానికి. యూరియా సప్లై చేయాల్సింది ఎవరన్నా? రాష్ట్రం. మేమే అంటున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసింది. వీళ్ళకి లెక్క సరిగా చెప్పక ఆ దిగుమతిని వాడుకోలేక విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు ఇవాళ ఒక జీవో వచ్చింది, ఇలా తెలుగు రాష్ట్రాలకు అదనంగా కూడా యూరియా పంపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే రైతులు కన్నీరు పెట్టుకున్న తర్వాత వచ్చింది అంటే దానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం. గతంలో మీరు ఒకటి వినండి, మోడీ గారి ప్రభుత్వం రాకముందు యూరియా ప్రొడక్షన్ అయినప్పటికీ కూడా బ్లాక్ మార్కెట్ లో తరలిపోతుందని మనం చూసినాం చాలా. ఇవాళ యూరియా బ్లాక్ మార్కెట్ లో తరలిపోవడానికి కూడా వీల్లేదు. ఏ యూరియా వాడితే రైతులే వాడాలి.